నమస్కారం. గౌరవ పెద్దలు ముదిరాజ్ కార్పొరేషన్ చేరినటువంటి గ్యాన్స్టన్ గారి సమక్షంలో, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సౌజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల ఇబ్బందులని ప్రత్యక్షంగా పరోక్షంగా పరిష్కరించే ఉద్దేశంతో నేడు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొండపోచమ్మ రిజర్వ్ సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి కొన్ని విషయాలని ప్రత్యక్షంగా పనులు తీసుకొని అందులో భూములు కోల్పోయిన వారికి అబద్ధం ఇచ్చుకుంటూ, అదేవిధంగా మత్స్యకార సంపదని మత్స్యకార కుటుంబాలందరికీ చేదోడవాద ఉండే విధంగా కొన్ని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. దానికి పక్షంగానే ప్రతి వారం, అంటే గత చైర్మన్ అప్పటి నుంచి ప్రతి సమస్యలున్న దాదాపు వేములకొండ కానివ్వండి, అదేవిధంగా కోల్సాగర్ కానివ్వండి, అదేవిధంగా మన భవనాందపూర్ కానివ్వండి, ముఖ్యంగా కడెం కానివ్వండి, ఇప్పుడు కొండపోచం కానివ్వండి, అంటే ఎక్కడెక్కడైతే సామాజికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, అంటే కొంతమంది భూములు కోల్పోయిన ఉన్నారు, కొంతమంది వృత్తిపరంగా వారు ఉన్నారు, అందరికీ సభ్యత ఇచ్చే విధంగా, తద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయాలని మత్స్య సంపదని పెంపొంచే విధంగా కొన్ని పనులు సిద్ధం చేసుకున్నాము. దానిలో భాగంగా నేడు కొండపోచమ్మ రిజర్వాయర్ వారితో, అంటే ఇంతకుముందు అందరూ స్కిల్ టెస్ట్ పాస్ అయినారు గత 2021-23 అప్పటి నుంచి పెండింగ్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో అందరి మత్స్యకారులకు సభ్యతలు ఇచ్చుకుంటూ, తద్వారా వచ్చే ఫలాలను మత్స్యకార కుటుంబాలందరికీ చేకూర్చే విధంగా పెద్దలు గ్యాన్స్టన్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో వారి అందరూ సమిష్టిగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో నేను సభ ఏర్పాటు చేసుకున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్య సంపద ఫలాలని మత్స్యకార కుటుంబాలందరికీ ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేకూరాలనే ఉద్దేశంతో ప్రతి వారం, అంటే అనుకూలమైన విధానం బట్టి ఎవరైతే సమస్యలు ఉన్నారో, మన వేములకొండ కానివ్వండి, ఇంతకుముందు మన బసవపూర్ ఉండే పంచాయతీ కానివ్వండి, ప్రతిసారి ఏదో ఒక సమస్యని మేము తీసుకొని దాన్ని పరిష్కరించే విధంగా, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత్స్యకార పక్షపాతాన్ని తెలిపే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ధన్యవాదాలు. మన జీవో ప్రకారం ఫస్ట్ ప్రియారిటీలో మేము ఉన్నాం కదా, మా లూజర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు 97 మెంబర్స్ ఎవరైతే ఆర్డర్ కార్డ్ వచ్చింది కదా, ఆ లైసెన్స్ మాకు ఇష్యూ చేయండి. తర్వాత మేము 15 రోజులకు విడుదల వారిగా మేము స్పీడ్ టెస్ట్ చేస్తూనే ఉంటాము. కంటిన్యూ నడుస్తుంది. 15 days కి ఒక విలేజ్ పెట్టండి, 15 రోజులకు ఒక ఊరు పెట్టండి. 4 రోజులు విడుదల వారిగా 15 రోజులకు 15 లూజర్ ఇప్పుడు ఆర్డర్ కార్డ్ వచ్చింది కదా, ఇవి ఇష్యూ చేయండి, ఇచ్చేసేయండి లైసెన్స్లు. మిగతా వాళ్ళకి మాకు వేసినప్పుడు ఇప్పుడు మేము వేస్తున్నాం సెకండ్ విడత, అవన్నీ మాకు ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళతో కొబ్బరికాయ కొట్టించే మాకు చేపిస్తున్నారు. మా ముద్రాజులు ఎవరైతే ఉన్నారో మనలో కూడా వాళ్ళకి కలిపి 1 month లోపలనే సెట్ చేద్దాము. భవనందపూర్ లో మా కుటుంబాలు ఎన్ని ఉన్నాయో వాళ్ళకు కూడా సభ్యత్వం ఇచ్చేసే మనకి ఇక కాంట్రవర్సీ ఉండదు. ఇక పంచాయతీ వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీరు గుర్తించుకోండి.